పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్స్ బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని, విద్యార్థులందరికీ పరీక్ష ఫీజులు కట్టించుకోవాలని డిమాండ్ చేస్తూ భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం గంగసూరిబాబు, నగర అధ్యక్షులు వాసుదేవ్ మాట్లాడుతూ అధికారంలోకి రాకముందు విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఫీజు రియంబర్స్మెంట్స్ కళాశాల అకౌంట్లోనే వేసి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇచ్చి నేడు విద్యార్థుల్ని తుఫాన్లో సైతం ఇబ్బంది పడే విధంగా చేస్తుందని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 6,400 ఫీజు రియంబర్స్మెంట్ బకాయిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లాలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలు అన్యాయంగా వ్యవహరిస్తున్నాయని, బకాయిలు కళాశాలకు వేస్తామని విద్యార్థులు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ పరీక్ష ఫీజులు సర్టిఫికేట్లు ఆపకూడదని ప్రభుత్వం చెప్పినా కూడా కాకినాడ జిల్లాలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలు విద్యార్థులను రాబందుల్లాగా ఫీజుల కోసం పీల్చుకు తింటున్నారని విమర్శించారు. విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్న ఇంజనీరింగ్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని, తక్షణమే విద్యార్థులందరికీ పరీక్ష ఫీజు కట్టుకోవడానికి వీలుగా ఆన్లైన్ లో పోర్టల్ ను ఆన్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఇంజనీర్ కళాశాలలు పరీక్ష ఫీజు కట్టించుకోలేని విద్యా సంస్థలన్నింటి వద్ద బంద్ నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు జైరాం, గమినివేలు, వాసుదేవ్, విద్యార్థులు కరిష్మా, మానస, మాధురి, ఝాన్సీ, శశిప్రియ, శిరీష, ప్రసాద్, శశాంక్, సాకేత్, దుర్గా ప్రసాద్, వివేక్ తదితరులు పాల్గొన్నారు. అక్కడేమో మేము ఫీజు రియంబర్స్మెంట్ జేవిడి కడితేనే మమ్మల్ని ఎగ్జామ్ ఫీజు కట్టించుకుంటా అంటున్నారు. మేమేమో సీట్ వచ్చింది కదా అని జాయిన్ అయ్యాం. అక్కడేమో గవర్నమెంట్ ఏమో ఫీజులు వేయట్లేదు, వీళ్ళేమో ఫీజులు కట్టించుకోవట్లేదు. అలా ఎలా కుదురుతుంది అన్న? గవర్నమెంట్ వేసేదాకా మాకు అప్పుడు దాకా మేము ఫీజు కట్టకుండా మాకు ఎగ్జామ్ ఫీజు కట్టించుకోవడంలో పర్మిషన్ కోసం ఇంత అలా చేస్తున్నాం. వర్షం వచ్చిన ఎంతమంది వచ్చామన్నా, మాకు సొల్యూషన్ కావాలన్నా. మేము ఆదిత్య యూనివర్సిటీ నుంచి వచ్చాము. మాకేమో ఎగ్జామ్ ఫీజులు సెమ్ దగ్గర పడుతుంది. వీళ్ళేమో ఎగ్జామ్ ఫీజు కట్టించుకోవట్లేదు. ఎందుకంటేనేమో ఫీజు రియంబర్స్మెంట్ పడాలి, మీరే కట్టుకోవాలి, మేమైతే కట్టము అని అంటున్నారు. వాళ్ళైతే ఎగ్జామ్ ఫీజు కట్టాలంటే ఖచ్చితంగా మీరు 30,000 కట్టాల్సిందేనా అంటున్నారు. సార్ గవర్నమెంట్ వేయలేదు కదా సార్ అంటే, వాళ్ళు వేస్తే వేయకు నాకు సంబంధం లేదు, మీరైతే కట్టాల్సిందేను, లేదంటే మిమ్మల్ని ఎగ్జామ్ పర్మిషన్ రాయనివ్వము అని ఎగేసి చెప్తున్నారు వాళ్ళు. మాకు ఎలాగైనా కానీ న్యాయం జరగాలి. మేము అందుకు దానికోసమని ఇంత వానలో కూడా మీకు వచ్చాము. మేము వేస్తానన్న ఫీ రియంబర్స్మెంట్ వేస్తూనే లేదు అసలు. మాకేమో కాలేజీల్లో ఇలా ఫీజు కట్టకపోతే ఎగ్జామ్ రాయించాను, మీరు ఏదైనా చేసుకోండి, మీరే కట్టుకోవాలి అంటే మాకు అలా కుదురుతుంది. గవర్నమెంట్ వేయాలి కదా, అంతంత డబ్బులు ఎలా కడతాము? వేస్తాననే చెప్పి కదా ఇచ్చారు మాకు సీట్లు. అలా అంటే మేము మేనేజ్మెంట్లోనే వెళ్తాం కదా, ఇలా ఎందుకు మాకు అసలు చేస్తున్నారు? నా పేరు ఎం గంగసూరిబాబు, ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి. ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని విడుదల చేయాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద భారీ వర్షం తుఫాను ఒక పక్క కాకినాడ జిల్లాని వస్తూ ఉండగా ఈరోజు విద్యార్థి సమస్యల మీద ఈరోజు కలెక్టరేట్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించడం కోసం వచ్చాము. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో రాకముందు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు మొత్తం అన్నింటిని కూడా కాలేజీకి వేస్తాము, స్టూడెంట్స్లో ఇబ్బంది లేకుండా కాలేజీలకే వేస్తాము, కాబట్టి మీరు వెళ్ళి ప్రశాంతంగా చదువుకోండి, ఇది కూటమి ప్రభుత్వం ఇస్తున్న హామీ అని చెప్పి 2 సంవత్సరాల క్రితం కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఇస్తామన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని ఈ రోజుకి పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. ఇప్పటికే 7 టర్మ్ల ఫీజులు ఇంకొక విద్యార్థికి వేయాల్సిన అవసరం ఉంది. సుమారుగా ఇంకొక విద్యార్థికి 50 నుంచి 75,000 రూపాయలు ఒక విద్యార్థికి వేయాల్సి ఉంది. కానీ ఆ డబ్బుల్ని వేయకుండా ఈరోజు ప్రభుత్వం కాలక్షేపం చేయడంతో ఈరోజు యాజమాన్యాలు ప్రభుత్వం మేము కాలేజీ అకౌంట్కి వేస్తాము, మీరు విద్యార్థులు ఎవరిని ఆపొద్దని ఈరోజు ప్రభుత్వం చెప్పినా ఈరోజు అటువంటి ప్రభుత్వం ఏదైతే చెప్తుందో దాన్ని కనీసం పట్టించుకోకుండా కాలేజీలో చదివే విద్యార్థులందరినీ మీరు ఎగ్జామ్ ఫీజు కట్టాలి అంటే ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ప్రభుత్వం వేయాల్సి ఉందో అవి మీరందరూ కట్టాలి. మీరు గవర్నమెంట్ మీరు డబ్బులు మీరు కడితేనే మేము ఎగ్జామ్ ఫీజు కట్టించుకుంటామని ఈరోజు జిల్లాలో ఉన్న 7 ఇంజనీరింగ్ కాలేజీలు చూస్తా ఉన్నా. అందులో ప్రధానంగా ఎక్కువ మంది చదువుకునేటువంటి ఆదిత్య యూనివర్సిటీ, ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజీలో ఈ పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. యాజమాన్యం పట్టించుకోవడం లేదు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి ప్రజా సమస్యల పరిష్కార వేదిలో 3 సార్లు ఇదే కాలేజీ మీద కంప్లైంట్ పెట్టాం, జేఎన్టీ వీసీ గారికి కంప్లైంట్ పెట్టాం. కానీ అధికారులు నిమ్మకి నీరెత్తినట్టుగా
వ్యవహరిస్తూ ఉన్నారో విద్యార్థుల ప్రాణాలని వాళ్ళ చదువుల్ని ఈరోజు పక్కన పెడతా ఉన్నారు. కాబట్టి ఎస్ఎఫ్ఐగా వాళ్ళు బాగా చదువుకోవాలంటే మరో 2 రోజుల్లో 30వ తారీఖు లోపల వీళ్ళందరూ ఫీజు కడితేనే సెమిస్టర్ ఎగ్జామ్ రాసే అవకాశం ఉంది. కాబట్టి వానైనా వరదైనా తుఫానైనా వీళ్ళందరూ రావడం కారణం 2 రోజుల్లో వీళ్ళ భవిష్యత్తు అగమగోచరంగా తయారయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని పరిష్కరించే అధికారులు లోపల కూర్చుని ఏదైతే ప్రజా సమస్యల మీద కూర్చున్నారో తప్పలేదు, కానీ విద్యార్థి సమస్యల మీద కూడా మాట్లాడాలి.